మిత్రులందరికీ నమస్కారం. ప్రవీణ్ పగడాల విషయంలో మన క్రిస్టియన్స్ సోదరులందరూ కూడా ఇటు ముస్లిమ్స్ సోదరులని ఇటు హిందువులని వాళ్ళ నోటికి వచ్చిన విధంగా వాళ్ళకు ఏ విషయం తెలుసో నిజమేందో అబద్ధమేందో అవగాహన లేకుండా ఎలా పడితే అలా కామెంట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. వాళ్ళే దగ్గరుండి ఏదో చూసిన విధంగా మాట్లాడుతున్నారు. అందులోకి ఇంకా డాక్టర్ కేపాల్ ఆయన ఓవర్ యాక్షన్ ప్రపంచమంతా తెలిసిందే. సోదరులారా, ఒకటే పోలీస్ విచారణలో ఉన్నది విషయమంతా. అది 100% క్లారిటీ వచ్చేంత వరకు ఒకరు విమర్శించుకోకూడదు. నేరస్తులు ఎవరైనా సరే వాళ్లకు చట్టరీత్యా చర్యలు తీసుకోవడానికి 2 ప్రభుత్వాలు కూడా రెడీగా ఉన్నాయి. ప్రజలందరూ కూడా ఎవరు ఊరుకోరు తనకు అలా మీరు అనుకున్నట్టుగా ఏదైనా అన్యాయం జరిగితే. కానీ పోలీసులు 2 రాష్ట్రాల పోలీసులు అందరూ కూడా ప్రతి ప్రూఫ్స్ని పబ్లిక్లోకి వదులుతున్నారు సోషల్ మీడియాలో. అవన్నీ చూసుకుంటా కూడా మరి మీరు అటు ముస్లిం సోదరులని రెచ్చగొట్టే విధంగా ఇటు హిందువులని కూడా రెచ్చగొట్టే విధంగా మీరు మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. దీన్ని మేము ఖండిస్తున్నాం. కాబట్టి ఆ మాటలు మీరు వెనకకు తీసుకోవాలి. మీరు తన కుటుంబానికి న్యాయం జరిగే విధంగా మాట్లాడతలేరు. ఆయన గురించి ఎవరెంత ఎక్కువ హైలైట్గా మాట్లాడితే ఆయన వెల్విషర్స్ కానీ ఆయన డోనర్స్ కానీ వాళ్ళంతా విడిపోయి ఎవరు బాగా మంచిగా హైలైట్గా మాట్లాడితే వాళ్ళ గ్రూప్లో జాయిన్ అయితే వాళ్ళు ఇచ్చే దశభాగం గురించి ఆ డోనర్స్ గురించి ఆకర్షితం చేసే విధంగా మాట్లాడుతున్నారు. కానీ ఆయనకు కానీ ఆయన మరణానికి కానీ ఆయన కుటుంబానికి కానీ న్యాయం జరిగేలాగా ఆయన ఆత్మకు శాంతించేలాగా ఎవరు మాట్లాడతలేరు. క్రిస్టియన్స్ సోదరులందరూ కూడా ఒకటే, హిందువులు చేసిరని ఒకసారి చెప్తారు, ముస్లిమ్స్ చేసిరని ఒకసారి చెప్తున్నారు. అరే మీరు అంత దగ్గరుండి చూసినట్టుగా చెప్తుంటే ఎలా బ్రదర్? కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడకండి. మత కళాలకు గొడవలకు దారి తీయకండి. పోలీస్ విచారణలో తేలినాక దోషులు ఎవరైనా సరే వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిందే. ఎవరిదైనా ప్రాణమే, ఎవరిదైనా కుటుంబమే. కాబట్టి మీరు చూసినట్టు విధంగా మాట్లాడకండి. ఎవరిని పడితే వాళ్ళని విమర్శించకండి. ఈ విషయాన్ని శాంతియుతంగా